నమస్తే. గతంలో కవితను ఈ సిబిసిఐడి కానీ ఈడీ కానీ నిందితురాలుగా చేర్చలేదు. ఆవిడ అందులో ఒక పార్ట్గా జాయిన్ చేశారు. సో కవిత కేసుకు సంబంధించి అనేకమైన మలుపులు తిరుగుతూ ఈ లిక్కర్ స్కామ్ అయితే అనేకమైన మలుపులు తిరుగుతూ కేసు వచ్చింది. ప్రస్తుతానికి కవితకు నేను సిబిసిఐడి నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఈరోజు కవిత హాజరు కావాల్సిన తరుణంలోనే కవిత సిబిసిఐడికి ఒక లేఖ రాసింది. ఆ లేఖ ప్రస్తుతం ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఆవిడ ఈ కేసులో ఉన్నప్పటి నుంచి కూడాను ఈడీ అనేక సార్లు నోటీసులు ఇస్తే కనుక ఆ నోటీసులు పక్కన పెడుతూ కవిత వచ్చారు. సో ప్రస్తుతానికి సిబిసిఐడి నోటీసులు ఇచ్చిన దాని ప్రకారం ఆవిడ ఏం చెప్తున్నారంటే, నాకు ఎన్నికలు ఉన్నాయి రాష్ట్రంలో, నేను ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలి, పార్టీ నాకు కొన్ని ముఖ్యమైన కార్యాచరణను రూపొందించడానికి పార్టీ నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది కనుక నేను రాలేను, కావాలంటే వర్చువల్గా హాజరవుతాను అని ఇవన్నీ కూడా ఆవిడ లేఖలో పేర్కొంది. ప్రస్తుతం సిబిసిఐడి ఆవిడ నిందితురాలుగా జాయిన్ చేసిన ప్రక్రియలోనే ఆవిడని విచారణకు హాజరు కావాలని సిబిసిఐడి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో ఆవిడ లేఖలో కొన్ని విషయాలు రాశారు. ఇవన్నీ కూడాను సిబిసిఐడికి కూడా దిమ్మ తిరిగే కౌంటర్లను కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిబిసిఐడికి ఏం చెప్తున్నారంటే, ఆవిడ గతంలో ఉన్న ఎవరైతే 2022 డిసెంబర్ 22వ తారీఖున ఆవిడని విచారణకు రావాలని చెప్పేసి సెక్షన్ 160 కింద నోటీసులు అయితే ఇచ్చారు. సో ఈ 160 నోటీసులకి ఇప్పుడు 41A నోటీసు చాలా విరుద్ధం. నన్ను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నా రాజ్యాంగ హక్కులు ఏవైతున్నాయో వాటికి భంగం కలిగించేలాగా సిబిసిఐడి ప్రవర్తిస్తుంది. ఇది రాజకీయ కుట్రకోణం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఆవిడ రాజకీయానికి సంబంధించి ఇప్పుడున్న ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రక్రియలో పాల్గొనాలి, మీటింగుల్లో పాల్గొనాలి, వీటన్నిటిలో పాల్గొనాలి కాబట్టి నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది పార్టీ, అందుకని నేను రాలేను, కావాలంటే వర్చువల్గా సమాధానాలు ఇస్తానని చెప్పింది. సో గతంలో ఈవిడ ఏం చెప్పారంటే, నళిని చిదంబరం కేసు ఉంది కదా, సో దాంతో పాటుగానే నన్ను కూడా విచారించాలని చెప్పేసి ఆవిడ కోరుకున్నారు గతంలో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈవిని ప్రశ్నించింది, ఎందుకు నళిని చిదంబరంతోనే కేసు విచారించాలనేది, సో సపరేట్గానే విచారిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు నుంచి ఒక స్టే తెచ్చుకున్నారు ఆవిడ. గతంలో అదేంటంటే, నేను అక్కడ ఢిల్లీ రాలేను, విచారణకు రాలేను, మహిళ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో మహిళల్ని ఇంటి దగ్గరుండే విచారించాలి, దాని నిమిత్తం మీద నన్ను కూడా మా హైదరాబాద్లోనే తన స్వగృహంలోనే విచారించాలని కూడా చెప్పింది. సో ప్రస్తుతానికి ఆవిడ ఏం చెప్తున్నారు, గతంలో నేను ఈడీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాను, వాళ్ళకి విచారణకు నేను చాలా వీలుగా ఉన్నాను, వాళ్ళు విచారణ చేయడానికి సౌలభ్యంగా ఉన్న పరిస్థితులు కల్పించాను మా ఇంట్లో చేయడానికి అని చెప్పారు ఆవిడ. సో ప్రస్తుతానికి ఆవిడ ఢిల్లీ నేను రాను కాబట్టి వర్చువల్గానే నన్ను క్వశ్చన్లు అడగండి, నేను సమాధానాలు చెప్తాను కూడా చెప్తారు. గతంలో ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో ఆవిడకి సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారు. ఈ 160 నోటీసులు అనేది ఇప్పుడున్న 41A కింద ఇచ్చారు నోటీసులు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తే ఇవి పూర్తిగా దానికి విరుద్ధంగా ఉన్నాయి. గతంలో ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ప్రశ్నించండి, వాటి మీదనే చేర్చండి అని చెప్పారు. అంటే సెక్షన్లు అయితే మార్చొచ్చు, ఈ సెక్షన్లు మార్చే విధానం కూడా కవితనే చెప్తున్నారు. ఎందుకంటే నాకు గతంలో ఆ నోటీసులు ఇచ్చారు, ప్రస్తుతానికి ఈ నోటీసులు ఇస్తున్నారు కాబట్టి ఇది పూర్తిగా విరుద్ధం, కావాలంటే మీరు నోటీసులు ఉపసంహరించుకోండి, లేదంటే పూర్తిగా రద్దు చేయండి అని కూడా చెప్తున్నారు. గతంలో ఏంటంటే సాక్షిగా ఆవిడని ప్రశ్నించారు, కానీ ఇప్పుడు నిందితురాలుగా చేర్చారు కాబట్టి నిందితురాలుగా ఆవిడని క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆవిడ రానంటున్నారు ఖచ్చితంగా. సో ఏది ఏమైనా సరే నాకు 6 నెలల షెడ్యూల్ ఖరారైంది, 6 వారాల షెడ్యూల్ ఖరారైంది. ఈ 6 వారాలకు సంబంధించి నేను ఇప్పుడు ప్రస్తుతానికి రాలేను. ఇప్పుడు 15 నెలల క్రితం నోటీసులు ఇచ్చిన నోటీసుల్ని ఆవిడ కంటిన్యూ చేయమని కూడా కోరుకుంటున్నారనమాట. సో సిబిసిఐడికి సంబంధించి ఈరోజు హాజరు కావాలి. అసలు యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన సిఆర్పిసి సెక్షన్ కింద 41A నోటీసు ఇచ్చారు అయితే ఆవిడకి. సో ఇది నాకు వర్తించదు, అది మీకు అర్థం కావట్లేదా, గతంలో ఇచ్చిన నోటీసు ఏదైతుందో ఇంట్లోనే విచారించాలి, లేదంటే వర్చువల్గానే నేను సమాధానాలు చెప్తాను, గతంలో సాలిటరీ జనరల్ ఎవరైతున్నారో ఆ నోటీసులు ఇచ్చారు, అది కూడా మీకు వర్తిస్తుంది, ఆ మాత్రం తెలియదు అన్నట్లు కూడాను సిబిసిఐడికి ఆవిడ కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. సో తప్పనిసరిగా నేను హాజరు కాలేను అని చెప్పేసి ఆవిడకు మారం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే గతంలో ఎమ్మెల్సీ కవితను ఆవిడని ఒక సాక్షిగానే వాళ్ళు క్వశ్చన్ చేశారు తప్ప నిందితురాలుగా కాదు. ప్రస్తుతం ఇప్పుడు సిబిసిఐడి నిందితురాలుగా జాయిన్ చేశారు. సో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుంది, ఆవిడ కొన్ని ఆశ్చర్యకరమైన అభ్యంతరకరమైన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది కేవలం రాజకీయ కుట్రకోణంతో నన్ను నిందితురాలుగా చేర్చారు, రాజకీయ కుట్రకోణంతో నన్ను పిలుస్తున్నారు, కానీ ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి లేదంటే
సిద్ధంగా లేను. ఖచ్చితంగా నేనైతే కావాలని మీకు వర్చువల్గా సమాధానాలు చెప్తాను, కానీ నేనైతే రాను అని ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నెలకొంది. సో చూద్దాం మరికొద్ది రోజుల్లో ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుంది, అసలు ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా చూడాలి మనం. ఎందుకంటే ఆవిడ రాజకీయ కోణంతో నన్ను హాజరు కావాలని నన్ను ఇక్కడ ఏదైతే పార్టీ అంతర్గత విషయాల్లో నన్ను భాగం కానివ్వకుండా, లేదంటే ప్రచారంలో పాల్గొనకుండా, లేదంటే పార్టీకి హెల్ప్ చేయకుండా, ఇలాంటివన్నీ కూడాను రాజకీయ కుట్ర కోణంతోనే చేస్తున్నారు, రాజ్యాంగ హక్కులకు భంగం కల్పిస్తున్నారని కూడా ఈ లేఖలో ఆవిడ పేర్కొనడం జరిగింది. అవసరమైతే నోటీసులు ఉపసంహరించుకోవాలి, లేదంటే నోటీసులు రద్దు చేసుకోవాలని కూడా సిబిసిఐడికి ఆవిడ లేఖలో రాశారనమాట.